హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ కుర్రాడు. సో నిన్నటి ఎపిసోడ్లో నబిల్ సోనియాని నామినేట్ చేయడం ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సోనియా వెన్నుపోటు పొడుస్తుంది, నిఖిల్ని పృథ్వీని ముందర పెట్టి తాను వెనక ఆడుతుంది. సో ఇదే పాయింట్ని యస్మిన్ నబిల్ పర్ఫెక్ట్గా నామినేట్ చేయడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్లో కరెక్ట్ నామినేషన్ అంటే నబిల్ది అనుకోవాలి. నబిల్ ఈ వారంలో చాలా రెచ్చిపోయాడు, చాలా జెన్యున్గా ఉన్నాడు. సోనియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, ఎంత రెచ్చగొడుతున్నా కరెక్ట్ పాయింట్స్ చెప్తూ తను రెస్పెక్ట్ ఇస్తూ నామినేషన్ చేయడం జరిగింది. సోనియా మాత్రం ఫెయిల్డ్ సంచాలక్ అని ఒకే ఒక్క డైలాగ్ తప్ప తనకి ఏమి చెప్పడం రాలేదు. ఇంకా బయాసుడ్ సంచాలక్ ఒకటే చెబుతుంది, ఒకవేళ నబిల్ బయాసుడ్గా తను చేసింటే కనుక ఖచ్చితంగా ఆ టీం వాళ్ళు విన్ అయ్యేవాళ్ళు కదా, మరి అలాంటప్పుడు ఎలా తను బయాసుడ్గా చేశాడని అనుకోవాలి. సో ఖచ్చితంగా అయితే రాంగ్, పర్ఫెక్ట్ నామినేషన్ అయితే చేశాడు నబిల్. ఇక యస్మి కూడా అస్సలు ఎలా అంటే ఇంకా చాలా గట్టిగా చెప్పేసింది. యస్మి నామినేషన్ సోనియా కూడా చాలా తన కళ్ళ ముందరనే చెప్పేసింది, వాళ్ళని ఒక పాములా ఒక వెపన్లా వాడుకుంటున్నావు, నువ్వు ముందుకొచ్చి ఆడాలి కదా అంటూ ఈ నామినేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ నామినేషన్లో మీకు ఎంతమందికి చాలా పర్ఫెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఇక నిఖిల్కి ఒక సేవ్ చేసే అవకాశం అయితే ఇచ్చాడు బిగ్ బాస్, ఎందుకంటే తన చీఫ్ కనుక అందరు ఖచ్చితంగా సోనియాని ప్రేరణని సేవ్ చేశారని అందరు అనుకున్నారు, కానీ మనవాడు ఎస్కేప్ అయిపోయాడు. నైనికని సేవ్ చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ తాను నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరూ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదటి వారంలో బెజవాడ బేబక్కను నామినేట్ చేయడం జరిగింది, తాను వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎవరిని శేఖర్ భాషని రెండో వారంలో నామినేట్ చేస్తే తాను వెళ్ళిపోయాడు. ఇక సెల్ఫ్ నామినేషన్ అభయ్ ఎలిమినేట్ సోనియా ఈ 4వ వారంలో మనకు ఆదిత్య ఓంని నామినేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదిత్య ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో గట్టిగా మన సోనియా హేటర్స్ ఎవరున్నారో ఆదిత్యని సేవ్ చేయండి, ఎందుకంటే ఎవరైతే సోనియా నామినేట్ చేస్తుందో వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఇది ఆడియన్స్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ నామినేషన్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సోనియా హేటర్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అయితే ఈ వారంలో మనకు 6 నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ, సోనియా, నాగ మణికంఠ, నాబిల్, ప్రేరణ, ఆదిత్యవం. మరి ఈ 6లో ఖచ్చితంగా డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు ఆదిత్యవం. ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఈ వారంలో తను ఖచ్చితంగా గేమ్ ఆడితే ఖచ్చితంగా సేఫ్ అవుతాడు. సోనియాకి మంచిగా రివెంజ్ అని అనుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్.